కూటమి అనేది ఎన్నికల సమయంలో మనం చూసాం. ఎక్కడికి వెళ్ళినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మంత్రులుగా పనిచేస్తున్న వాళ్ళు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ కనిపించిన ప్రతి బిడ్డకు కూడా మేము తల్లికి వందనం ద్వారా మీ అకౌంట్లో వేస్తాము అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకున్నారు. గతంలో అసలు ఈ తల్లికి వందనం అనే పథకాన్ని ముందుగా అమ్మఒడి పేరుతో ప్రవేశపెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే స్కూల్లో డ్రాప్ అవుట్స్ని తగ్గించడం కోసం తల్లికి సహాయంగా ఉంటుంది అని చెప్పి అలా పిల్లల తాలూకా తల్లి అకౌంట్లో జగనన్న వేయడం ప్రారంభించారు. దాన్ని కాపీ కొడుతూ వీళ్ళు ప్రతి బిడ్డకు కూడా వేస్తాను అని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని ఇప్పుడు తీసుకుంటే మొదటి ఏడాది 15,000 ఇవ్వకుండా ఎగ్గొట్టిన పరిస్థితి మనం చూసాం. అది ఒక ఆన్గోయింగ్ స్కీమ్. దాన్ని ప్రభుత్వం వచ్చాక కంటిన్యూ చేయాల్సింది పోయి మొదటి ఏడాది ఎగ్గొట్టి రెండవ ఏడాది ఏమో 15,000కేమో 13,000 మాత్రమే ఇవ్వడం జరిగింది. మూడవ ఏడాది కూడా ఇప్పుడు 15,000కి గాను 13,000 ఇస్తామని చెప్పి మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఈ 3 సార్లుది తీసుకుంటే ఈ 2 ఏళ్లలో వీళ్ళు 3 విడతల్లో ఒకసారి 15,000, తర్వాత 2,000, 2,000 కలిపి మొత్తం 19,000 ప్రతి చదువుకునే విద్యార్థికి వీళ్ళు ఎగనామం పెట్టారు. అది కాకుండా ఎన్నికల సమయంలో వీళ్ళు చెప్పారు ఎటువంటి కూడా నిబంధనలు పెట్టము ఈ తల్లికి వందనం అమలు చేయడంలో అని చెప్పి ఈరోజు 14 రకాల నిబంధనలు పెట్టి దీనికి అర్హులుగా ఉండేవాళ్ళు 2024లో తీసుకుంటే 87.41 లక్షల మంది ఉంటే ఈరోజు 22.65 లక్షల మందికి ఎగ్గొట్టి ఇంచుమించుగా 64 లక్షల మందికి మాత్రమే ఇవి వేయడానికి, అది కూడా 13,000 మాత్రమే వేయడానికి వీళ్ళు మార్గదర్శకాలు రిలీజ్ చేయడం జరిగింది. అంటే వీళ్ళు పిల్లల తల్లుల్ని ఎంత దారుణంగా మోసం చేశారనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతూ ఉంది. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం అని చెప్పి మొదట ఒక 1,000 రూపాయలు కట్ చేయడం జరిగింది. దానికి లోకేష్ గారేమో 1,000 రూపాయలు కట్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అంటూ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు. మరి ఇప్పుడు గత ఏడాది 2,000 వీళ్ళు కట్ చేశారు, ఈ ఏడాది కూడా 2,000 కట్ చేశారు. కానీ స్కూల్ మెయింటెనెన్స్కి ఆ డబ్బులు వేయని పరిస్థితి ఎవరి జోబుల్లోకి వెళ్ళే. మరి 1,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కోసం కట్ చేసి స్కూల్ మెయింటెనెన్స్కి ఉపయోగించిన జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే ఇప్పుడు 2,000 రూపాయలు కట్ చేసి కనీసం స్కూల్ మెయింటెనెన్స్ కూడా చేయకుండా ఉంటున్న వీళ్ళని డబల్ సైకోలు అనాలా నాకు తెలియట్లేదు. ప్రజలు అదే ప్రశ్నిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు తీసుకుంటే ఎన్నికల సమయంలో ఎంత దారుణంగా ఎన్నో హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు నమ్మట్లేదు అని చెప్పి ఇంటింటికి బాండ్స్ పంచడం జరిగింది. రామానాయుడు గారు లాంటి వాళ్ళైతే కనిపించిన ప్రతి బిడ్డకు కూడా నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అంటూ నమ్మబలికారు. ప్రతి సభల్లో కూడా బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, లోకేష్ గారు అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇలా ఈ తల్లికి వందనం ద్వారా 15,000 ఇస్తాను, ప్రతి బిడ్డకు కూడా ఇస్తానని చెప్పి ఈ విధంగా ఎగనామం పెడుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం తాలూకా మోసాన్ని ఈరోజు గ్రహించారు. అసలు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కాదు, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే దాన్ని ఈ తల్లికి వందనం నిధులు విడుదల ద్వారా మార్గదర్శకాలు రిలీజ్ చేయడం ద్వారా మరొకసారి నిరూపించబడిందని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటికైనా వీళ్ళు ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 15,000 రూపాయలు ప్రతి బిడ్డకి ఇచ్చేట్టుగా ఆ బిడ్డ తల్లి అకౌంట్లో వేసేట్టుగా చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి 15,000 వేయాల్సిందిగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ చూస్తున్నారు, గడిచిన 2 సంవత్సరాల నుండి తల్లికి వందనం అనే కాకుండా ఇచ్చిన సూపర్ 6 అన్న ఇచ్చిన హామీలేవి కూడా సూపర్ ఫెయిల్యూర్గా మారే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో నిల్చుంది. అయితే ఈ తల్లికి వందనం అని చెప్పి 1,500 అని చెప్పేసి 15,000 సంవత్సరానికి 15,000 అని చెప్పినా కూడా ఈరోజుకి ఎంతోమందిని ఎగ్గొట్టి కొంతమందిని తీసేసి లేకపోతే పార్టీకి ఎవరైతే సపోర్ట్ చేశారో లేకపోతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది నిజంగా దుర్మార్గం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మరి రానున్న రోజుల్లోని ఈ ఓన్లీ ఈ పథకమే కాకుండా ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేరకుండా ఏవి కూడా తీర్చక ఈరోజు ప్రజలందరూ కూడా సీఎంని
ఎదుర్కొనే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఎవరి పాలన ఎలా ఉంది అని చెప్పి అందరికీ తెలిసొస్తుంది. ఆ రోజు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు కేవలం ఒకటంటే ఒక బటన్ నొక్కి సంక్షేమ పథకాలు అన్నీ కూడా ప్రజలకి నేరుగా ప్రజలకి అందే విధంగా చేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్లో ఖచ్చితంగా జగనన్న వస్తారు. మళ్ళీ రాష్ట్రం ఈరోజు ఏదైతే సిచ్యువేషన్ ఉందో ఆ సిచ్యువేషన్కి కంప్లీట్ ఆపోజిట్గా అందరికీ పథకాలన్నీ అందే విధంగా జగనన్న తీసుకొని వస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఏదైతే ఈ సూపర్ 6 హామీలు ఏవైతే ఇచ్చారో దాంట్లో భాగంగా ఈ తల్లికి వందనం కూడా ఖచ్చితంగా తల్లులకి చేరాలి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం. ఈరోజు మీ ప్రభుత్వంలో ఏదైతే వారు ఇచ్చినటువంటి హామీ, ముఖ్యంగా ఈరోజు తల్లికి వందనం అనే పేరు పెట్టి, అది గత ప్రభుత్వ హయాంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి వందనం అమ్మ ఒడి అనే ఒక పేరు నామకరణం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. దానిని వీరు మరి తల్లికి వందనం అని పేరు పెట్టడం జరిగింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిల్లవాడికి 15,000 చొప్పున ఇస్తాను, మెయింటెనెన్స్కి ఒక 1,000 రూపాయలు కట్ చేస్తామని చెప్పినప్పుడు ఇదే లోకేష్ గారు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని అనేక రకాలుగా మాట్లాడినటువంటి మాటలు మనం చూసాం. నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మేము ఈ రోజున మరి తల్లికి వందనం అనే పేరుతో మేము ఇస్తాము అని చెప్పారు. కానీ 1,000 రూపాయలు కాదు, మీరు కట్ చేసింది 2,000 రూపాయలు. కానీ ఈరోజు ఆ 2,000 రూపాయలకి సంబంధించి మెయింటెనెన్స్లో ఎక్కడైనా సక్రమంగా జరుగుతుందా? అది లోకేష్ గారి ఖాతాలో పడుతుందా? లేక నిజంగానే అక్కడ మెయింటెనెన్స్కి అది ఉపయోగపడేలాగా చేస్తున్నారా? ఇది మాకు సూటిగా చెప్పాలి. ఎందుకంటే మీరు ప్రతిసారి అబద్ధాలతో ముందుకెళ్ళేటటువంటి పరిస్థితి చూసాం. గతంలో మీ నాన్నగారు సుమారుగా 4 సార్లు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని రకాలుగా మోసం చేశారో మనం చూసాం. ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడుగా ఇప్పుడు లోకేష్ గారు కూడా సేమ్ అలాగే అబద్ధాలతో పప్పం గడిపేచే పరిస్థితిలో ఈరోజు ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. కాబట్టి మేము అడిగేది ఏమంటే, ఇంతమంది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నప్పుడు కేవలం మీరు ఒక 28,000 వరకు మీరు పరిమితం చేశారు అంటే మీరు ఎంత దారుణంగా ఈ రాష్ట్ర ప్రజలకి, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలకు ఎంత మీరు దోపిడీ చేస్తున్నారు, ఎంత మోసం చేస్తున్నారు అనేది కూడా ప్రజలందరికీ తెలుసు, మహిళలకు బాగా తెలిసింది. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీకు దెబ్బతీసే విధంగా మేము వెళ్తాము, ముందుకు తీసుకెళ్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.